ఇది ఏదైతే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో ఇది 2 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం కాదు. ఇది పూర్తిగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల మీద జరుగుతున్నటువంటి యుద్ధంగా భావించాలి. హ్మ్. ఎందుకంటే దీనివల్ల 2 దేశాలే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అవును. కానీ మన భారతదేశంలో ముందు నుండి ఎట్లుందంటే సమతుల్య విదేశాంగ విధానం అనేది అమలు అవుతుందండి మన దగ్గర. అలీన్. ఇటు మనం ఇటు ఇరాన్ కు ఏ రకంగా అయితే భాగస్వామ్యం ఉన్నామో అమెరికాతో కూడా అదే రకమైనటువంటి భాగస్వామ్యం మనకు ఉంది. వాళ్ళతో విదేశాంగ విధానం అనేది 2 దేశాలతోటి సమానంగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరికి ఏం చెప్పాలో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి చమురుకు సంబంధించి దీంతో వాస్తవానికి కూడా తీవ్ర సంక్షోభం అనేది ఏర్పడడం అనేది వాస్తవం. అన్ని రంగాల పైన ప్రభావం అనేది స్పష్టంగా పడుతుంది. అంటే ఈ రోజు రైతాంగం నుంచి కానివ్వండి, భారతదేశంలో ఏ రంగమైనా సరే ప్రతి రంగం పైన కూడా దీని ప్రభావం అనేది స్పష్టంగా ఉంటుంది. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రూపాయి విలువ కూడా క్షీణించిపోతుంది.